మీరు కెరియర్ స్విచ్ చేద్దాం అనుకున్నారు, ఈ గాట్ స్టక్ చేద్దాం అనుకున్నారు, మొదలు పెట్టారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పటికి కూడా ఈ వీడియో ప్రత్యేకంగా మీకే. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ నావిగేట్ ది ప్రాసెస్ ఆఫ్ స్విచింగ్ కెరియర్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ how this is more of a science than art. There are specifically 6 stages in switching careers. మీకు ఈ వీడియో లోపల ఒక రోడ్ మ్యాప్ ఇస్తా నేను. దాన్ని గనక మీరు ఫాలో అయితే తప్పకుండా మీ గోల్ని మీరు రీచ్ కాగలరు. నా పేరు జాగ్, CEO ఆఫ్ కుడోస్వాల్. కుడోస్వాల్ ఇస్ అన్ AI కెరియర్ ప్లాట్ఫామ్. మీరు చూస్తున్నారు మా యూట్యూబ్ ఛానల్ జాబ్ టాక్స్ విత్ జాగ్. First of all, congratulations to you. It is not easy for anyone to take this bold step. ఫస్ట్ మీకు ఆలోచన వచ్చింది అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు తెలియకుండానే యూఆర్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ యాస్పిరేషన్ స్టేజ్. యాస్పిరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ హోప్ ఆర్ అంబిషన్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్. యూ ఆర్ ఆల్రెడీ థింకింగ్ ఆఫ్ స్విచింగ్ కెరియర్స్. వాట్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం మీ మనసులో ఆల్రెడీ ఉంది. ఏమిటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నాకు వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు వై. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మీరు కెరియర్ స్విచ్చింగ్ లోపల యూ హ్యావ్ టు నో వై యూ వాంట్ టు స్విచ్ కెరియర్స్. ఈ వై అనేదానికి రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఏమీ లేదు ఇక్కడ. యూ హ్యావ్ టు నో అండ్ యూ హ్యావ్ టు బి ట్రూ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే ముందు మీకు తెలుస్తుంది ఎందుకు చెప్తున్నాను. ఇది వై అనొచ్చు, డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు, రైట్? సో నాకు వస్తే డ్రైవింగ్ ఫోర్స్ వాజ్ ఆపర్చునిటీ. ఈ యాస్పిరేషన్ స్టేజ్ లోపల ఓన్లీ వాట్ అండ్ వై, హౌ అనేది లేదండి. అగైన్ ఐ రిపీట్, యాస్పిరేషన్ స్టేజ్ లోపల ఓన్లీ దెర్ ఈస్ వాట్ అండ్ దెర్ ఈస్ వై, దెర్ ఈస్ నో హౌ. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ నౌ. మీకు స్టీవ్ జాబ్స్ చెప్పింది ఒకటి గుర్తుంచుకోండి, స్టే ఫూలిష్, స్టే హంగ్రీ. యాస్పిరేషన్ స్టేజ్ కి కరెక్ట్ గా ఇదే డెఫినేషన్. యూ హ్యావ్ టు స్టే ఫూలిష్, ఆల్సో యూ హ్యావ్ టు బి హంగ్రీ టు అచీవ్ యువర్ గోల్. మనం యాస్పిరేషన్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. ఇది ఫస్ట్ స్టేజ్. రెండోది ఎనాలిసిస్ స్టేజ్. ఈ స్టేజ్ లోపల ఏం చేస్తామంటే వి లిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ పర్సూయింగ్ అవర్ డ్రీమ్. ముఖ్యంగా 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం. ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, ఎనీవన్ హూ వాంటెడ్ టు బ్రేక్ ఇన్ టు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ హ్యాడ్ టు అట్లీస్ట్ వెయిట్ ఫర్ 2 years డ్యూరింగ్ కోవిడ్ టైం. రెండోది స్కిల్ సెట్ ప్రాబ్లం. మీరు ఏ నుంచి బికి మారుదాం అనుకున్నారు మీ కెరియర్, దేర్ ఈజ్ ఎ సివియర్ గ్యాప్ ఇన్ ది స్కిల్ సెట్. అది స్కిల్ సెట్ ప్రాబ్లం. మూడోది ఫ్యామిలీ ప్రాబ్లం. యూఆర్ రెడీ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, యువర్ ఫ్యామిలీ మే నాట్ బి, సో దట్ ఈస్ ఏ ప్రాబ్లం. నాలుగోది పర్సనల్ ప్రాబ్లమ్స్. వీటిని మనమే ఫిక్స్ చేసుకోవాలి. సెల్ఫ్ పీటీ దగ్గర నుంచి ప్రోక్రాస్టినేషన్ వరకు, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనమే ఫిక్స్ చేసుకోవాల్సిన విషయాలు. మీరు ఈ ఎనాలిసిస్ స్టేజ్ లోపల ఈ 4 రకాల ప్రాబ్లమ్స్ మీకేమున్నాయో, ప్రతి సిచ్యువేషన్కి డిఫరెంట్గా ఉంటాయి, మీకేమున్నాయో లిస్ట్ చేసుకోండి. మనం ప్రతి స్టేజ్ కూడా ముందు వీడియో లోపల డీటెయిల్గా వెళ్తాము, డీప్ డైవ్ చేస్తాము. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో యూ విల్ గెయిన్ ఎ లాట్. మూడోది అవేర్నెస్ స్టేజ్. ఈ అవేర్నెస్ స్టేజ్ లోపల మీ గురించి మీరు తెలుసుకోవాలి. నాట్ ఇన్ ద ఫిలసాఫికల్ వే, బట్ రిలేటెడ్ టు యువర్ కెరియర్ అండ్ యువర్ ప్రొఫెషన్. మీకున్న స్కిల్స్ ఏంటి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్ట్రెంగ్త్స్ గురించి ఏమనుకుంటున్నారు, మీ వీక్నెసెస్ గురించి ఏమనుకుంటున్నారు, మీ రెజ్యూమే ఎలా ఉంది, మీ లింక్డ్ఇన్ ఎలా ఉంది, మీ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా జస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ ఇన్ అన్ ఆనెస్ట్ వే. ఒక ఎగ్జాంపుల్ కావాలనుకుంటే, మీ యాస్పిరేషన్ గనక నార్త్ స్టార్ అయితే, తెలుగు లోపల ధ్రువ నక్షత్రం అయితే, మీ అవేర్నెస్ ఈజ్ టెలింగ్ యువర్ కరెంట్ లొకేషన్. మనం గూగుల్లో డైరెక్షన్ కావాలంటే పాయింట్ ఏ ఇవ్వాలి, పాయింట్ బి ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చినప్పుడే మీకు కరెక్ట్ గా దారి వస్తుంది మీకు. కాబట్టి మీరు ఆనెస్ట్ గా మీ అవేర్నెస్, మీ సెల్ఫ్ అవేర్నెస్ రిలేటెడ్ టు యువర్ కెరియర్ ని లిస్ట్ చేయాలి ఈ స్టేజ్ లోపల. ఇప్పటి వరకు మనం యాస్పిరేషన్ స్టేజ్ చూసాం, ఎనాలిసిస్ స్టేజ్ చూసాం అండ్ అవేర్నెస్ స్టేజ్ చూసాం. నాలుగోది యాక్షన్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ స్టేజ్. ఇప్పటి వరకు మీరు రకరకాల లిస్టులు తయారు చేశారు. నవ్ ఈస్ ది టైమ్ టు యాక్ట్. స్కిల్ గ్యాప్ ని ఇంతకుముందు ఐడెంటిఫై చేశారు. మీరు ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలో ఈ స్టేజ్ లోపల మీరు చేస్తారు. మీరు కొత్త స్కిల్స్ ఎక్వైర్ చేస్తున్నారు, ఆ స్కిల్స్ ని రెజ్యూమేలో ఎలా అప్డేట్ చేయాలి, రెజ్యూమేని అప్డేట్ చేస్తున్నారు, ఏటీఎస్ ఫ్రెండ్లీ ఎలా చేయాలి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని కొత్త కెరియర్ కి అనుగుణంగా
తయారు చేసుకుంటారు. మీ కనెక్షన్ లిస్ట్ లో మీ కొత్త కెరియర్ కి ఉపయోగపడే వాళ్ళు ఉన్నారా లేదా? టు బ్రేక్ ఇన్ టు న్యూ కెరియర్, యువర్ కనెక్షన్స్ can help you. You have to make sure that you have connections that could help you switch your careers. అదే కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది, ఆర్ యూ రెడీ విత్ యువర్ స్టోరీ? ఫస్ట్ థింగ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ, ఓకే యు ఆర్ ఇన్ సో అండ్ సో ఫీల్డ్, వై ఆర్ యూ స్విచింగ్ టు దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, వాట్ మోటివేటెడ్ యూ? మీ మనసులో మీకు తెలిసి ఉండొచ్చు కాక వాళ్ళకి కన్విన్సింగ్ గా కూడా మీరు చెప్పగలిగి ఉండాలి. ఆ స్టోరీని మీరు తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ యాక్షన్ ప్యాక్డ్. యాక్షన్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ యాక్షన్ ప్యాక్డ్ ఫర్ యూ. ఐదోది అచీవ్మెంట్ స్టేజ్. అచీవ్మెంట్ స్టేజ్ లోపల థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఫర్ యూ టు డూ టు. నెంబర్ 1, యూ నీడ్ టు ఎలివేట్ యువర్ పర్సనల్ బ్రాండ్. లింక్డ్ఇన్ కావచ్చు, బ్లాగ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. కొత్త కెరియర్ లోపల మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కొత్త ఫీల్డ్ లోపల ఈవెన్ యాజ్ ఎ న్యూబీ, హౌ ఐ లెర్న్డ్ దిస్, వాట్ ఐ డిడ్ టు గెట్ హియర్, ఇవన్నీ కూడా మీ బాగా మీరే ఊదుకోవాలి, ఇంకెవరు ఊదరు. రెండోది, మీ లింక్డ్ఇన్ కనెక్షన్స్ ని ఫోకస్ నెట్వర్కింగ్ చేయాలి. మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళనే కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తాం, మేకింగ్ షూర్ దట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ దెమ్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను హౌ టు అప్లై త్రూ యువర్ కనెక్షన్స్ రిఫరల్. కావాలంటే ఆ వీడియో మీరు వాచ్ చేయొచ్చు. సో ఐ విల్ పుట్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆల్సో. మీ రెజ్యూమేని యూ స్టార్ట్ సెండింగ్ ఇట్. You're already customized. It's a brand new resume for you, right? Because you are switching careers. This resume is meant only for this career. Make sure that that is the case. Whenever you are applying for a different job, you are customizing it. మీకు గనక అది వివరంగా తెలుసుకోవాలని అనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ హౌ టు కస్టమైజ్ ఇట్. బేసిక్స్ ఇంకో వీడియోలోనే యూ కెన్ వాచ్. ఈ అచీవ్మెంట్ స్టేజ్ లోపల యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఇంటర్వ్యూస్. ఇట్ ఈస్ ఆల్ వెరీ ఎక్సైటింగ్. Tell me about yourself అనగానే you have to tell about yourself in a compelling manner. It is more important for you than a person who is already in the field. Whenever we are trying to break into a new field, it is difficult because they need to be convinced about your story. మీ ఎలివేటర్ పిచ్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అచీవ్మెంట్ స్టేజ్ లోపల థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్, థింగ్స్ స్టార్ట్ ఎక్సైటింగ్. యూ విల్ ఆల్సో లెర్న్ యాజ్ యూ గో. పొరపాటు చేస్తారు, ఏం పర్వాలేదు, that's okay, right? We learn from our mistakes and we do better next time. So I'm sure you will get a lot, especially if you follow all these stages. 6th stage, acceleration stage. In this stage, you are working on how to grow in your new field. Not just any growth, an accelerated growth that is. You are making plans for your first 90 days. You are learning how to be confident in the new environment. You are making plans to seek mentorship, to get feedback, to gain confidence of your peers and also superiors. You are making plans to grow to the next level in the new field because it is your new beginning in the new field. So we have seen from the aspiration to the acceleration. మీరు మళ్ళీ ఇంకోసారి కెరియర్ స్విచ్ చేద్దాం అనుకున్నా లేదు, ఇదే కెరియర్ లోపల if you want to grow, all these 6 stages will be helpful to you. Make sure you create lists and you act on these, and I am sure you are going to achieve your goals. All the best. If you like this video, please like it, share it, and I will be really glad if you can subscribe to our channel. Thank you. See you in the next video.